కానీ గేమ్ వైజ్గా వచ్చేస్తే అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అమర్నే విన్నర్ చేస్తారు అన్న పాయింట్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందు. వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ వీక్ నుంచి ఆ గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. రీజన్ ఏంటి బ్రో? కొన్ని వీక్స్ వరకు ఫస్ట్ 5 వీక్స్ ఎక్కడ అమర్ కనిపించకపోవడానికి రీజన్? కనపడకుండా చేశారు డార్లింగ్. కనిపించకుండా ఎక్కడ పోయాను? నేను చెప్పిన మాటల్ని, నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ బయట రాంగ్గా ఎడిటింగ్లు చేసి, ఎక్కడ అప్రోప్రియేట్ కట్ చేయాలో కట్ చేసి, ఆర్ఆర్లు మిక్స్లు చేసి చాలా వర్క్ చేశారు పాపం. ఎన్ని స్టూడియోలు మాట్లాడో తెలియదు కానీ పాపం చాలామంది ఎడిటర్లు, నాకు తెలిసి మ్యూజిక్ కంపోజర్లు కూడా పనిచేసి ఉంటున్నారు దాని మీద. ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు, అందుకు నేను కనపడలేదు. కానీ ఎక్కడ ఆడలేదు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు ఆడలేదు. నేను ఒప్పుకోలేదు. నేను ఆడలేదు అంటే ఆ పర్టికులర్ వీక్లో నేను ఆడలేదు, ఈ వీక్లో నేను ఆడలేదు. ఆ వీక్ గురించి మాట్లాడాలి అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనా వేరే దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, వేరేదేదో చూస్తూ ఉంటా, థింక్ చేస్తూ ఉంటా, పక్కన వెళ్ళి పుసుకుని ఒక మాట వేస్తారు, వాడు ఏమీ ఆడలేదు. ఈ వారం గురించి మాట్లాడరు, ఇదే మాట రెండో వారంలో కూడా అంటారు కదా, అది దీనికి రెండు కలిసిపోతాయి. అలా దాన్ని ఆ వర్డ్ని పోర్ట్రేట్ చేశారు. ఆడకుండా నేను ఇక్కడ దాకా వచ్చానా? మిగిలిన వాళ్ళు మరి ఏమంతా పొడి చేసి ఆడినారు? మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళ గురించి పక్కన పెడదాం, మిగిలిన వాళ్ళు ఏమంతా పొడి చేసి ఆడినారు? వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడ దాకా? కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి. ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడని చెప్పు? ఒక వారంలో 2. ఆల్రెడీ నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చా. తెలిసి ఆడేది వేరు, తెలియక ఆడేది వేరు. సరే, నేను ఏదో ఇంటెన్షన్లో ఆడా, ఓకే డన్. నేను తప్ప ఇంకెవరు ఫౌల్ గేమ్స్ ఆడలా.